సింపుల్ మెథడ్లో క్రిస్పీ అండ్ టేస్టీ హోమ్ స్టైల్ కేఎఫ్సీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, 2 గుడ్లు వేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన చికెన్లో ఈ మిక్స్ అంతా వేసేసి 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 2 సపరేట్ ప్లేట్స్ తీసుకొని అందులో మైదా పిండి తీసుకొని అందులో మనం ఉప్పు, కారం వేసుకోవాలి. ఇంకా మనం జింజర్ గార్లిక్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని నార్మల్ వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన చికెన్ పీసెస్ని ఇలా నేను చూపించిన విధంగా కోటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేట్లో కోటింగ్ చేసి తర్వాత ఐస్ వాటర్లో డిప్ చేసి తర్వాత సెకండ్ ప్లేట్లో కోటింగ్ చేసి సపరేట్ చేసినట్టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో వేసిన వెంటనే ఒక గరిటె పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి ఫ్రై పీసెస్ని. ఎందుకంటే మనం అలా కలపకపోతే కింద ఫ్లాట్గా వచ్చేస్తాయి, పర్టికులర్ కేఎఫ్సీ స్టైల్ షేప్ రాదనమాట. నేను చూపించిన విధంగా ఒక గరిటెతో అవి మిక్స్ చేస్తూ ఫ్రై అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్ ప్లేట్లో తీసేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేయండి.